భీమిలి నియోజకవర్గం మధురవాడ జై భారత్ పార్టీ కార్యాలయంలో జై భారత్ పార్టీ భీమిలి అసెంబ్లీ కన్వీనర్ ఇల్లిపిల్లి అనిల్ కుమార్ కామెంట్స్. జోన్ 2 మధురవాడ నగరపాలెంలో జై భారత్ పార్టీ భీమిలి కన్వీనర్ మరియు అసెంబ్లీ అభ్యర్థి ఇల్లిపల్లి అనిల్ కుమార్ ప్రెస్ మీట్. భీమిలి మధురవాడ జై భారత్ పార్టీ కార్యాలయంలో జై భారత్ పార్టీ భీమిలి అసెంబ్లీ కన్వీనర్ ఇల్లిపిల్లి అనిల్ కుమార్ కామెంట్స్. నేను గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని అనుకున్నా. తర్వాత నేను జేడీ లక్ష్మీనారాయణను కలిసి తర్వాత నాకు భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు. నేను స్థానికుణ్ణి. గతంలో ఎన్నికలు నేను చూశాను. ఇతర పార్టీల నుంచి భీమిలికి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నియోజకవర్గంలో గంటా అవంతిపై వ్యతిరేకత ఉంది. నేను ప్రచారంకి వెళ్తే మంచి స్పందన వస్తుంది. భీమిలిలో అవసరమైన చోట ఫటోవర్ బ్రిడ్జి ఏర్పాటు, పద్మనాభంలో వ్యవసాయ శిక్షణ కేంద్రం, అల్లూరి స్మారక కేంద్రం, పంచగ్రామాల సమస్య, మధురవాడలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తాం. పర్యావరణం వరకు వచ్చేసరికి ఎర్రమట్టి దిబ్బలు పరిరక్షణ, దివీస్ నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిస్తాం. తూమూరి గెడ్డను మంచినీటి గెడ్డగా మారుస్తామని ఇవి మా పార్టీ ప్రధాన సిద్ధాంతాలని తెలిపారు. మా అధ్యక్షులు చెప్పినట్టు ఇండివిజువల్ ఇది అసెంబ్లీకి ఒక్కొక్క మేనిఫెస్టో అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మేము భీమిలీకి కూడా ఒక ఎక్స్క్లూజివ్ మేనిఫెస్టో అనేది తయారు చేసామండి. సో ఈ మేనిఫెస్టోలో మన ఫస్ట్ పాయింట్ మనం పెట్టుకున్నది ఏంటంటే, నియోజకవర్గంలో ఎక్కడైతే అవసరమైన ప్రదేశాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు అనేది ఫస్ట్ పాయింట్ కింద పెట్టుకున్నాము. అలాగే మధురవాడలో ఆధునికలతో కూడిన గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే డిజిటల్ లైబ్రరీ ఉండడం వల్ల మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కానీ, లేదంటే యూత్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే పద్మనాభం మండలంలో వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయ శిక్షణ కేంద్రం ఏర్పాటు ఒకటి అనుకుంటున్నామండి. అలాగే పాండ్రంగి గ్రామ ప్రజలకి అవసరమైన బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తాము. అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తాము. సింహాచలం పంచగ్రామాల సమస్యని దానికోసం ఒక పరిష్కారం అనేది ప్లాన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మధురవాడలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కోసం ఒకటి కృషి చేస్తాము. అలాగే ఆనందపురం మార్కెట్లో అవసరమైన సదుపాయాలు కల్పించి మార్కెట్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడానికి మేము ప్రయత్నిస్తాము. అలాగే నియోజకవర్గం పరిధిలో సముద్ర తీర ప్రాంతంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తాము. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ కోసం కృషి చేస్తాము. చిట్టివలస జూట్ మిల్ సమస్య కార్మికులకు ఉపయుక్తంగా ఉండే విధంగా పరిష్కార మార్గం చూపిస్తాము. దివీస్ ల్యాబొరేటరీ వలన కలిగే ఇబ్బందులకు ప్రజలకు అనుకూలమైన పరిష్కార మార్గం చూపిస్తాము. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. పిఎం పాలెం వెనుక గల డ్యామ్ నీటిని మంచినీటి సదుపాయంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. ఇల్లిపిల్లి అనిల్ కుమార్, జై భారత్ పార్టీ భీమిలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. జేడీ లక్ష్మీనారాయణ గారు స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఈసారి అసెంబ్లీలో అరౌండ్ 70 సీట్ల వరకు కూడా డిఫరెంట్ అసెంబ్లీ వర్గాల్లో పోటీ చేస్తుంది. అలాగే భీమిలిలో ఇల్లిపిల్లి అనిల్ కుమార్ అన్న నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వరకు వచ్చినప్పటికి ఏంటంటే, స్థానికంగా ఉన్న నేను ఈ భీమిలి ఎలక్షన్స్ని చాలా దగ్గర నుండి చూశాను. 2009 నుండి కానీ, 2014 కానీ, 2019 కానీ మనకి ప్రతిసారి నాయకులు ఎక్కడ నుండి బయట నుండి వచ్చి ఇక్కడ మనకి ఏలుబడి చేయడమే తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్న వారిని ఎవరిని కూడా ప్రోత్సహించే పరిస్థితిలో లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కూడా రిపీట్ అయ్యాయి. సో అలా కాకుండా స్థానికంగా ఉన్న వాళ్ళకి గౌరవం కానీ, లేదంటే మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఒక ఉద్దేశంతోనే నేను పోటీలోకి దిగడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వరకు ఈ ఎలక్షన్ వరకు చూసుకునేటప్పటికైతే ఒకవైపు గంటా శ్రీనివాసరావు గారు కానీ, లేదా అవంతి శ్రీనివాసరావు గారు కానీ ఆల్రెడీ వాళ్ళ మీద కొంత నెగిటివిటీ ఉంది. సో న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాకు మొగ్గు చూపుతున్నారు. సో మేము క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతి దగ్గర కూడా మాకు మంచి స్పందన అయితే లభిస్తుంది. మేము ఈరోజు వరకు ఆల్రెడీ 7వ వార్డులోను, 8వ వార్డులోను, 3వ వార్డులో కూడా పర్యటించడం జరిగింది. సో అక్కడ కూడా మేము సామాన్య ప్రజలతో మేము మమేకమయ్యి ఖచ్చితంగా మా టార్చ్ సింబల్ కూడా మాకు ఎలక్షన్ కమిటీ వాళ్ళు కేటాయించిన సింబల్ బ్యాటరీ టార్చ్. సో ఈ బ్యాటరీ టార్చ్ సింబల్ అనేది వెలుతురుకి నిదర్శనంగా ఇచ్చారు. సో ప్రజల జీవితంలో వెలుతురు నింపాలనే ఏకైక ఉద్దేశంతోనే మేము బ్యాటరీ టార్చ్ ఓటు మీద మీకు ఈవీఎంలో ఓటు వేయమని కోరుతున్నాము.